ఒక జంతువులను పెంచాలన్నా, ఒక మొక్కల్ని పెంచాలన్నా ఎంతో ఇంట్రెస్ట్ ఉండాలి. అయితే ఇక్కడున్న బాబాయ్ ఇవన్నీ నా ఫ్రెండ్స్ అని చెప్పారు. ఇంత బిజీ లైఫ్‌లో ఎంత నీట్‌గా అంటే అతనికసలు ఖాళీయే ఉండదు. ఖాళీ ఉండకపోయినా సరే ఇంత మంచిగా పెంచుతున్నారంటే అది ఇప్పుడు వేసవి. వర్షాకాలంలో ఎలాంటి మొక్కేసినా ఇంచుమించుగా పెరిగేస్తాయేమో గానీ, ఇప్పుడు ఈ ఎండాకాలం ఏవేసినా కష్టమనమాట పండడం. అలాంటిది అసలా ఏ ఎరువులు లేకుండా మట్టితోనే పండిస్తున్నారండి. చాలా మంచిగా. అయితే చూస్తున్నారు కదా! చుట్టూ ఎంత మంచిగా పందిరేసి కడుతున్నారో. ఇది చిన్న మొక్క అన్నమాట. అంటే చూస్తున్నారు కదా! ఇదే మొక్క అనేది. మామిడి మొక్క అండి. కొంచెం ఇతను ఈ బాబాయ్ ఏసిన మొక్కలు కూడా కొంచెం వెరైటీ‌గా ఏస్తున్నారనమాట. కొంచెం వేరే ఎక్కడ లేనివి ఏస్తున్నారు. చూడండి ఇది చూస్తే రాక్షస ఉసిరి చెట్టు కూడా ఉందండి. అలానే ఇదైతే బనానా సపోటా అని చెప్పారు. బనానా సపోటా అట. అలానే చూడండి అది రాక్షసి ఉసిరికాయలు అంటారు కదండీ! చిన్న చిన్నవి చాలా టేస్ట్‌గా ఉంటాయి. అలానే బీరపాదులు కూడా చుట్టూ ఏసి పై వరకు అల్లించారండి. ఇది స్వీట్ చింతపండంట. అంటే ఈ చింతపండు తియ్యగా ఉంటదన్నమాట. అందుకు ఇది చింత చెట్టు కూడా ఏశారు. అలాగే పపాయ చాలా వరకే ఏశారండి. చూడండి మళ్ళీ జామ చెట్లు ఒక్కటి కాదండి. వాటర్ యాపిల్ ఇందులో లేనివంటూ ఏమీ లేవు. ఇవి మాత్రం బెండపాదులు, అలానే వాళ్ళకి ఇంటికి కావలసినవి కూడా అంటే ఆకుకూరలు కూడా ప్రతీదీ చిన్న చిన్న కొంచెం కొంచెం మరకలంట అయితే ఏశారు. అలానే పువ్వుల చెట్లు, చెరుకు కూడా ఉందండి. ఆ చిన్న ప్లేస్‌లో చెరుకయితే ఏశారు. చెరుకు కూడా చూస్తున్నారు కదా! ఎంత బావుందంటే కొంచెం దీనికైతే టైం పడతదండి చెరుక్కి. కానీ ఈ ఫార్మ్ హౌస్ చూడగానే నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఇది ములం చెట్టు. అంటే ఇప్పుడు ఏ కాపులు కూడా ఉండవు కనుక ఇవైతే కొంచెం కొంచెంగానే ఉన్నాయన్నమాట. ఇది నిమ్మ చెట్టు చూస్తున్నారు కదా! ప్రతీదీ ఇది కూడా నిమ్మ చెట్టేనండి. ఒక్క చెట్టు కాదండి. ఇది చిన్న ప్లేసే గాని ఇంత చిన్న ప్లేస్‌లో కూడా ఇన్ని రకాలు వేయొచ్చా అనిపించింది నాకైతే. చుట్టూ కూడా ఇక్కడ చిన్న హౌస్‌లా కట్టుకున్నారు. చిన్న హౌస్ కట్టుకొని ఇక్కడ మోటార్ కూడా తీసి ఇతనికి చాలా ఇష్టమంట ఇలా చెట్లను పెంచడం. అందువల్లనమాట ఇదొక చెట్లకు మాత్రమే ఇదంతా ఈ రోజుల్లోను కూడా ఇంకా మా ఊరు అదే మన విలేజుల్లంటే కూడా ఇలా పెంచడం. ఇది వాటర్ యాపిల్ అండి. వాటర్ యాపిల్ అయితే చెట్టెడు కాయలైతే కాసాయండి. చాలా బాగా కాసాయి. నిజంగా నేచురల్‌గా కూడా పండించొచ్చా అనిపించింది నాకైతే. ఎందుకంటే నేచురల్‌గా అంటే ఏ మెడిసిన్ వాడకుండా మనం పండించామంటే వాటికి పురుగులు కూడా రావడం చాలా కష్టమనమాట. పురుగులైతే పెద్ద రావండి. వీళ్ళైతే మందులు కూడా కొట్టట్లేదు. మామూలుగా ఉంటాయి కదా నేచురల్‌గా అవి మాత్రమే వాడుతున్నారండి. నాకైతే ఈ ఫార్మ్ హౌస్‌కెళ్ళగానే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఎందుకంటే ఆ బాబాయ్ ఒకసారి రామ్మా ఒకసారి వీడియో తీయు అనేసి అన్నారు. సరే అనేసి నేనైతే ఎళ్ళాను. నాకైతే భలే అనిపించిందండి. నిజంగా ఇలా నేను కూడా ఒక చిన్న ప్లేస్‌లో అయితే పెంచాను గానీ ఇంత దీనిగా అయితే పెంచలేకపోయానండి. ఎందుకంటే మాకు కొంచెం ఉంది గానీ ఏవైనా సరే ఇలా చుట్టూ గోడలు కట్టుకొని దీనికంటూ ఎంతో అమౌంటే పెట్టుంటారు. చూసారు కదా! ప్రతీదీ ఎంత మంచిగా కట్టారో. కొంచెం వెరైటీ చెట్లనే ఏసారండి. ఏది సుక్కకూర, పాలకూర ఏ కూర అనేది ప్రతి కూర కూడా మిస్ అవ్వకుండా ప్రతి తోటకూర ఆల్మోస్ట్ అన్నీ ఏసారండి. బయటైతే ఈళ్ళస్సల కూరగాయలే పెద్దగా మేము కొనము. మా ఫార్మ్ హౌస్‌లోనివే పట్టుకెళ్ళి మేమైతే వండుకుంటామంటున్నారు. నిజంగా చాలా కూరగాయలే ఉన్నాయి. టమాటీలు చూడండి ఎంత మంచిగా కాసాయంటే ఏదైనా ఇలా కట్టేసి ఎంత చేయడం అంటే నిజంగా నేనైతే అలాగైతే షాక్ అయిపోయాను. ఒక్కసారి ఆ ప్లేస్‌ని అదంతా చూసింకా ఇంత మంచిగా కూడా మనం పెంచొచ్చా మొక్కలనని. అయితే నేను పెంచినప్పుడు నా మొక్కలకైతే కొంచెం అదే వేరే వాళ్ళు ఇల్లు కట్టినప్పుడైతే అవన్నీ పాడైపోయాయన్నమాట. ఏదైనా సరే ఒక మొక్కల్ని పెంచాలంటే దానికి కూడా ఎంతో ఓపిక ఉండాలి. అయితే చూసారు కదా పాలకూర కూడా ఏదైనా సరే అంత ఓపిక ఉండడం అంటే నిజంగా కష్టమేనండి. ఎందుకంటే నేచురల్‌గా ఒక గుండ ఏటి ఏయకుండా ఈ రోజుల్లో పండించడం అంటే
అంటే నాకు తెలుసు కష్టమే, కానీ వీళ్ళు అలానే పండిస్తున్నారు. చూసారు కదా తమలపాకు చెట్లు, వంకాయ చెట్లు, కాకరకాయలు కూడా ఉందండి. చూడండి పై వరకు వెళ్ళాయి. జామ చెట్టు కూడా ఉంది. చాలా ఎర్రజామ అంట ఇది. ఎర్రజామ కూడా చాలా బాగా కాసాయంట. అయితే కాకరకాయలు అయితే పై వరకు మంచిగా వెళ్ళాయండి. మంచి కాయలు అయితే కాస్తాయి. చూడండి టమాటీ ప్రతిది, ఇంకా ఇది ఒక మొక్క లేదు అనడానికి లేదు. ప్రతిది కూడా వీళ్ళైతే వేసారు. అలాగే ఇంకా చూడండి సుక్కకూర మొత్తం ఆల్మోస్ట్ అన్ని వేసారండి. నాకైతే ఈ ఫామ్ హౌస్ కి వెళ్ళగానే చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయ్యాను. ఇంకంతేనండి. చూస్తున్నారు కదా, నిజంగా వీళ్ళకైతే మనం కూడా ఎవరైనా వీలైనంత వరకు గుండ్లు వేయకుండా మనం తినే వాటినైనా మనం మంచిగా కొంచెం ఏదైనా సరే ఇలా పండించుకోవాలండి. మనం గుండ్లేసి ఇవన్నీ అంటే ఇప్పుడు ఉన్న ఈ హెల్త్ ప్రాబ్లమ్స్ అన్నీ మీకు తెలుసు కదా, ఇవన్నీ వచ్చేది మాత్రం గుండ్ల వల్లే. మనం గుండ్లు వేసామంటే ఆటోమేటిక్ ఈ సిరకట్ ఎప్పటికప్పుడే తీసినా సరే అంటే వాళ్ళు తినాలి అన్నప్పుడల్లా తీస్తారట అండి. చూసారు కదా. అయితే ఇంక అయిపోయిందండి ఈ వీడియో. నేనైతే ఇంకా బయటకు వచ్చి బయట కూడా వీళ్ళైతే ఏదైనా బయట ఇలా మొక్కల్ని పెంచి అక్కడ ఉంటే మంచి ఆక్సిజన్ కూడా వస్తుంది కదండి, మంచిగా ఉంటది. అయితే ఇలా వెళ్తుండగా ఈ జామ చెట్టుకైతే జామ చెట్టు నిండా కాయలేనండి. అసలు ఆకులు తక్కువ, కాయలు ఎక్కువగా ఉన్నాయండి. నాకైతే ఇవన్నీ ఏవైనా చెట్లు పెంచాలని ఒక ఇంట్రెస్ట్ అయితే మనలోకి వస్తుంది కదా, అందుకనమాట. చూస్తున్నారు కదా. అంతేనండి, ప్రతిది కూడా ఏదైనా మనం పెంచాలని మనలో ఒక ఓపిక ఉండాలి. వీళ్ళు కూడా ఈ పక్క వాళ్ళ ఇల్లే. ఇది కూడా చాలా బాగా అయితే వేసుకున్నారు. వాళ్ళకి నచ్చిన మొక్కల్ని చెట్లని చూస్తున్నారు. అరటి చెట్లు అయితే మరీ ఎక్కువగా వేసుకున్నారండి. ఏదైనా మనకి నచ్చిన ఒక మొక్కనైనా మనం పెంచుకోండి. అంతేనండి. వీడియో చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. ఈ మిషన్కైతే నాకు చాలా భయం వేసిందండి. ఇదైతే పేలు తీసుకున్నది. అమెజాన్లో అయితే షూస్ బుక్ చేశాను. అయితే పేలు అయితే అలాగనే వచ్చాయండి, చాలా పేలు అయితే వచ్చాయి. కానీ మిషన్ సౌండ్ అయితే మా పాపకు దువ్వునంత సేపు ఏమీ అనిపించలేదు. కానీ నాకు నేను దువ్వుకునేటప్పుడు మాత్రం చాలా భయం వేసింది. అయితే పేలన్నవి అసలు ఎన్ని పేలు ఉన్నాయంటే ఇన్ని పేలు ఉన్నాయి. మామూలు దువ్వింతో దువ్విదాన్ని కానీ ఇన్ని పేలు అయితే వచ్చేవి కాదు. ఇప్పుడు మాత్రం అసలు ఇన్ని పేలు వస్తాయి అనుకోలేదు. చూడండి, మీరే చూస్తున్నారు కదా ఎన్ని పేలు వచ్చాయనేది. చూడండి అస్సలు అబ్బా, అసలు చూస్తే రాత్ర భయంకరంగా ఉన్నాయి. ఇన్ని పేలు కూడా దీని తలలో ఉన్నాయి అనిపించింది. ఈ మిషన్ అయితే చాలా బాగా అయితే ఎక్కువ పేలు ఉన్న వాళ్ళకైతే పని చేస్తుందండి. మరి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే ఈ దువ్వునైతే తీసుకోండి. అంతేనండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.